ఎప్పుడు దేవుని మన దగ్గర ఉన్నది కొంచెమే, కానీ నువ్వు దాన్ని పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని చిత్తము చేయడం ద్వారా అది ఆశీర్వదించబడతాడు. ఆశీర్వదించబడలేదా? ఒక్క కుండ నూనె ఏమంటే అనేక కుండలలో పోయబడేటట్లుగా ఆశీర్వదించబడలేదా? ఒక్క కుండ నూనె ఆశీర్వదించబడి అప్పులన్నీ తీర్చుకునేటట్లుగా దేవుడు ఆశీర్వదించలేదా? కొంచెం ఒక్క కుండ నూనె, బుడ్డిలో కొంచెం నూనె, పట్టెడు పిండి 3.5 సంవత్సరాలు వారు తిన్నా కరిగిపోకుండా వారి ఆకలి తీర్చగలిగేటట్లుగా అది ఆశీర్వదించబడలేదా? మరి నీ చేతిలో ఉన్నది ఏదో, అది ఏదేమైనప్పటికీ కూడా, అది కొంచెముగానే నీ కంటికి కనబడుతూ ఉన్నప్పటికీ కూడా నువ్వు భయపడిపోయి నువ్వు ఏదో ఆలోచించి స్వచిత్తంలోనికి వెళ్ళిపోవద్దు. దాన్ని చేతితో పట్టుకొని యేసుక్రీస్తు వలె ఆకాశం వైపు కన్నులెత్తి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అది ఆశీర్వదించబడదు. అంటే దేవుని చిత్తము చేస్తే నీ బ్రతుకులో ఉన్నది కొంచెమే, కానీ అది ఆశీర్వదించబడుతుంది. ఇది దేనికి సరిపోతుంది, దీంతో ఏమి చేయగలను, అవన్నీ కూడా మన చిత్తం అండి. మన సుచిత్తానుసారమైనటువంటి ఆలోచనలు అవన్నీ పక్కన పెట్టేసేసి, అది కాదు యేసుక్రీస్తు ఆయన చేతిలో ఉన్నది కొంచెమే అయినప్పటికీ కూడా ఆయన చేతితో పట్టుకొని సనక్కుండగా దీంతో ఇంతమందికి ఎలా పెట్టాలి అని ఆలోచించకుండా, దిగులు పడకుండా ఆకాశం వైపు తండ్రి వైపు కన్నులెత్తేసేసి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అంతే, ఆశీర్వదించబడిపోయింది. కేవలం పురుషులు మాత్రమే కౌంట్ అయింది. అక్కడ 4,000 మంది పురుషులు తిన్నారు. స్త్రీలు పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా వేసుకో 12,000 మంది. అంతమంది తిన్నా కానీ ఇంకా మిగిలి ఉండేటట్లుగా ఆశీర్వదించమని దేవునికి స్తోత్రం. నేను మీకు చెప్పేది ఏంటంటే, నీ చేతిలో ఉన్నది ఏదేమైనా సరే, అది కొంచెమే అయినప్పటికీ కూడా దాన్ని పట్టుకో, ఆకాశం కన్నులెత్తు, ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నాకు తెలిసినటువంటి ఒక సహోదరి ఇల్లు కట్టాలని తన ప్రయత్నాన్ని ప్రారంభించింది. ఆ ఇల్లు ఒకటనుకున్నది, దాని మీద ఇంకోటి వేసింది. మొత్తం 11 లక్షలైంది. కానీ అది ప్రారంభించేటప్పుడు ఆ దగ్గర ఉన్న కానీ ఆ వెండి కానీ ఆ బంగారం కానీ అవి మొత్తం అన్నీ పోగేసుకొని ఆ లెక్క కడితే మొత్తం మీద 1,50,000 2 అంతే. 2 లక్షలతో 11 లక్షలు సమానమైన ఇంటిని కట్టగలమా? నేను అన్నాను, అమ్మ ఇల్లు కట్టేటప్పుడు దాన్ని కట్టడానికి సామర్థ్యం ఉన్నదో లేదో ఆలోచించుకొని పని ప్రారంభించాలంట అని అన్నాను నేను. నాకు తెలియదన్నా, నా దగ్గర ఉన్నది మీరు ప్రార్థన చేయండి అని నాతో అని వెళ్ళిపోయిందండి. నా ప్రియమైన దేవుని బిడ్డలకు తను వెళ్ళిన తర్వాత తను నేర్చుకున్న ఉపదేశం తన గుండెల్లో ఉన్నది. తన విన్న మాటలు తన హృదయంలో ఉన్నవి. ఇప్పుడు ఆ మాటల పని అవసరం. ఇప్పుడు ఆమె పరిస్థితికి ఇప్పుడు ఈ మాటలు ఆమెతో మాట్లాడవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ మాటలు ఆమె గుర్తుకొచ్చాయి. 5 రొట్టెలు 2 చేపలు, 7 రొట్టెలు 10 చేపలు, ఇవి ఆమెకు గుర్తుకొచ్చి అప్పుడు యేసయ్య ఈ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని చిత్తాన్ని చేసినప్పుడు ఉన్నది కొంచెమే కదా, అన్ని వేల మంది తినేటట్లుగా ఆశీర్వదించబడింది కదా. నా దగ్గర ఉన్నది ఈ కొంచెమే, ఈ కొంచెాన్ని చేతితో పట్టుకొని ప్రభుకి నేను కృతజ్ఞత చెల్లించగలిగితే దేవుడు నా జీవితంలో అద్భుతం చేయడా? దేవుడు ఏమని ఈ దీనితో నేను ఇల్లు కట్టుకునేటట్లు దేవుడు ప్రభు చూపడా అని విశ్వాసంతో నా ప్రియమైన దేవుడు కదా ఆ కొంచెం ఆ 1.5 లక్ష చేతితో పట్టుకొని ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. ఆశ్చర్యం అండి. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మరి ఇప్పుడు ఇల్లు కట్టడానికి డబ్బులు కావాలి కదా. ఈ విధంగా ఉన్నదాన్ని కొంచెం చూసి దీనితో ఏం కడతామో ఏం తెచ్చుకుంటాం, మెటీరియల్కే సరిపోవు కదా, ఆ తర్వాత మళ్ళీ పని వాళ్ళకని పెయింటింగ్ అని కరెంట్లని ఇవన్నీ మనసులో తెచ్చుకొని ఎట్లా మన వల్ల కాదని చెప్పేసి పక్కన పడేసిందా?
దేవుని చిత్తం చేసింది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే 2 సంవత్సరాలు ఏమండి వాళ్ళ ఆయనకి రావాల్సినటువంటి ఆ కారు కొలితే బిల్లులు రావాలండి, దానికోసం ఎన్ని ప్రయత్నాలు చేశారండి, ఎన్ని ప్రయత్నాలు. 2 సంవత్సరాల నుంచి ఏమండి తను చేస్తా ఉన్నాడు, కార్ డ్రైవ్ చేస్తున్నాడు, ఒక్క నెల కూడా డబ్బులు రాలేదండి. 24 నెలలు ఒక్క నెల కూడా కనికరం చూపలేదండి. 24 నెలల నుంచి ఈ సహోదరుడు డ్రైవింగ్ చేస్తున్నాడు, ఇతనికి ఒక నెలన్నా డబ్బులు ఇస్తే ఏ నెలలో డబ్బులు అయిపోతే ఇతని కుటుంబం ఎలా పడుతుంది అని ఎవరు కూడా కనికరం పడలేదండి. అన్ని స్ట్రక్ అయిపోయాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సహోదరి మరి ప్రభుకి ఆ విధంగా ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ 2 రోజుల్లోనే మొత్తం మీద ప్రభు ఏం చేశాడు కదండి, మొత్తం మీద ఆ 2 సంవత్సరాలు తన కార్ డ్రైవింగ్కి రావాల్సినటువంటి 5 లక్షల రూపాయలు దేవుడు రిలీజ్ చేసేసేసాడండి. చప్పట్లు బట్టి దేవుడు నమ్మండి.